ఈరోజు కథ తిక్కరాజు పాలన. కల్లోల రాజ్యాన్ని పాలించే తిక్కరాజుకు తన పాలన గూర్చి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్న కోరిక కలిగింది. కోరిక కలగడమే ఆలస్యం. ఆ సాయంత్రమే మారువేషంలో నగరంలో పర్యటించడానికి బయలుదేరాడు. బాగా చీకటి పడే వరకు తిరిగిన ప్రజలెవరూ తన గూర్చి ఏమీ మాట్లాడకపోవడంతో కొద్దిగా నిరాశ చెంది సత్రం వద్దకు చేరుకున్నాడు. ఆ రాత్రికి సత్రంలోనే బస చేయాలని నిశ్చయించుకొని ఒక మూల నడుం వాల్చాడు. ఇంతలో పక్క గదిలో ఇద్దరు ఆసాముల సంభాషణ అతని చెవిన పడింది. మొదటి వ్యక్తి రెండో వానితో, మన మహారాజుగారు నిజంగా ధర్మప్రభువులే కదూ అన్నాడు. దానికి రెండోవాడు, అవునవును, దానధర్మాల్లోనే కాదు, వీరత్వ శూరత్వంలో కూడా ఆయన మించినవాడు ఈ చుట్టుపక్కల రాజ్యాల్లోనే లేడు అన్నాడు. మళ్ళీ మొదటివాడు అందుకొని, మన పొరుగు రాజ్యంలో కూడా లేడు అన్నాడు. పొరుగు రాజా, వాడో తెలివి తక్కువ దద్దమ్మ అన్నాడు రెండోవాడు. వాళ్ళ సంభాషణ రహస్యంగా విన్న తిక్కరాజు వాళ్ళిద్దరూ తననే పొగుడుతున్నారని భావించి పరవశంతో అంతఃపురం కేసి దారి తీశాడు. కానీ ఆ అసాములిద్దరూ పొరుగు రాజ్యానికి చెందిన వర్తకులు. బాగా చీకటి పడడంతో తిరిగి వెళ్ళలేక సత్రంలో బస చేశారు. వాళ్ళు అంతవరకు పొగిడింది వాళ్ళ రాజునని, తెలివి తక్కువ దద్దమ్మగా జమకట్టింది తిక్కరాజునేనని అతనికి తెలియలేదు పాపం. కథ సమాప్తం. థ్యాంక్ యూ.